హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ చాలా నెలలైతే అయిందండి నేను వీడియో అనేది ఈ మధ్యన పోస్ట్ చేయట్లేదు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డైలీ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయడం చాలా వరకు అయితే తగ్గించేశాను. సో ఇక నుంచి కూడా మరి ప్రతిరోజు కూడా మనకి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలనే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రయత్నం కూడా చేస్తానండి. ఇంకా మన ఈ వీడియోలో ఈరోజు నా ఫ్రైడే వ్లాగ్ రొటీన్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసేస్తున్నాను. సో దానికన్నా ముందర ప్రతిరోజు ఇంతకుముందు ఫాలో అయ్యేవాళ్ళు, నా సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మన వీడియోస్ని చూసి ఆదరించి నా ఈ చిన్న ప్రయత్నానికి లైక్ చేసి షేర్ చేసి మీకు హైప్ అనే ఒక అంటే లైక్ కొట్టంగానే కిందన హైప్ అనే వర్డ్స్ యాడ్ అవుతాయి. సో దాన్ని అయితే లైక్ చేసి హైప్ చేసి మన వీడియోకి మరింత ప్రోత్సాహం కలిగించాలని కోరుతూ వెల్కమ్ బ్యాక్ అండి. సో మార్నింగే ఇప్పట్లాగే కూడా అంటే నాకు గ్యాప్ వచ్చినా కూడా మార్నింగ్ లేవడం అనేది అస్సలు నా డిక్షనరీలో లేదని చెప్పాలండి. మార్నింగ్ లేస్తేనే కదండి ఎర్లీగా పనులన్నీ కూడా వెనకని చేసుకోవాల్సిన చాలా పనులు, అందులో ముఖ్యంగా ఫ్రైడే అంటే నేను ఒక ఫ్రైడే అనే కాదండి, ప్రతిరోజు కూడా పూజ అనేది చేసుకుంటాను, దీపారాధన చేసుకుంటాను. ఇంకా ఫ్రైడే అనేవి కొద్దిగా మనకి ఎక్స్ట్రా అనేవి పనులు ఉంటాయి కాబట్టి వాటిని చేసుకుంటూనే ఎర్లీ మార్నింగ్ అయితే లేచానండి. ఆల్మోస్ట్ నా డైలీ దినచర్య అని చెప్పాను కదా, 5 గంటలకే లేవడం, లేచిన తర్వాత బ్రష్ చేసేసుకుని నా ట్యాబ్లెట్ అనేది ఉంటుందండి. అది నాతో పాటు రెగ్యులర్గా నా జీవితాంతం వరకు వేసుకోవాల్సిన ట్యాబ్లెటే. అది ఎర్లీ మార్నింగ్ వేసుకునే ట్యాబ్లెట్ వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ముందర మనం ఏంటంటే లోపల రాత్రంతా కూడా తలుపులన్నీ వేసుకుని ఉండడం వల్ల ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది కదండి, అందరికీ తెలిసిన విషయమే. అందులో ఇంకా రాబోయేదంతా వేసవకాలం. ముందుగా మనం తలుపులన్నింటినీ తీసి తలుపులతో పాటు కిటికీలన్నీ కూడా ఓపెన్ చేసుకుంటే ఒక ఫ్రెష్ ఎయిర్తో పాటు పాజిటివిటీ అనేది కూడా మనకి చక్కగా అయితే ఇంట్లోకి అయితే వస్తుందండి. ఈ నెగిటివిటీ అనేది అంతా కూడా రాత్రంతా కూడా తలుపులు వేసుకునడం వల్ల ఒక వేడిగా కూడా ఉంటుంది కాబట్టి లోపలికి తలుపులన్నీ డోర్స్ అన్ని ఓపెన్ చేసేయడం, అంటే బ్యాక్ సైడ్ తలుపులన్నీ తీసిన తర్వాత ఫ్రంట్ డోర్ అనేది ఓపెన్ చేసుకుంటాను. ఇక బయట ఎంట్రన్స్లో మీరు చాలా వరకు ఇంతకుముందు నేను వేసుకునే ముగ్గులు ఇదివరకనే కాదండి, ఈ మధ్య నేను పెట్టకపోయినా కూడా ప్రతిరోజు కూడా వాకిలి ముందర ముగ్గులు అనేవి ఇన్నే ఉంటాయండి. అంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు పాల ప్యాకెట్లు వేసేవాళ్ళు, పేపర్స్ వేసేవాళ్ళు, అలా అందరూ కూడా దాన్ని తొక్కేసి అంటే ఇంటి ముందర ముగ్గు అంతా కూడా తొక్కడం కూడా నాకు ఇష్టం ఉండదండి. కానీ అలా అని ఇంటి ముందు చిన్న ముగ్గు, అంటే చిన్న ముగ్గు అంటే ఇప్పుడు మీరు చూశారు కదా, మినిమం ఆ ముగ్గు మాత్రం వేసుకుంటాను కారిడార్లో. వేసుకుని చక్కగా శుక్రవారం కాబట్టి కొద్దిగా ఏదో చిన్న కలర్ అనేది మధ్యలో వేశాను. డైలీ కూడా ఇంత సైజు ముగ్గు అనేది మాత్రం నాకు ఎంట్రన్స్లో ఉండడం అనేది చాలా ఇష్టం. ఇక పనులన్నీ అయిపోయాయి, అలాగే గదులన్నీ కూడా ఊడ్చేసుకున్నాను. పొద్దున్నే అయితే అన్ని గదులు ఊడ్చేస్తానండి. ఇంకా పాచి గదులు కానీ ఎంట్రన్స్ కానీ ఏమీ ఉండదు నాకు. ఇలా ఉంచుకున్న తర్వాతనే ఫస్ట్ స్నానం అయితే చేసి వచ్చేస్తాను. స్నానం చేసి వచ్చిన తర్వాత కిచెన్ పని అనేది, పిల్లల బాక్సులు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. 1 బై 1 పని అనేది చేసుకుంటూ ఉంటాను. అది కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నానో అదే పద్ధతిలో మీకైతే మాత్రం షేర్ చేసేస్తున్నాను. సో మార్నింగే దీపారాధన చేసుకోవటం అనేది, అది కూడా స్నానం చేసి దీపారాధన చేసుకుని తులసమ్మ పూజ చేసుకున్న తర్వాతే బాక్సులు, వంట, లంచ్ బాక్సులు కట్టడం ఇవన్నీ కూడా నా పనిలో భాగమండి. అందుకనే గదిలోకి వచ్చి దేవుడి గదిలో ఉండే పటాల మీద ఉన్న ముందు రోజు చేసుకునే పూజ పువ్వులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం సూర్యోదయం అవ్వకుండానే అన్నీ కూడా పటాల మించి తీసేయాలి కదండి. అందుకనే ముందు ఎంట్రన్స్ అన్నీ కూడా నీట్గా అయిపోయి, గదిలో అన్నీ నీట్గా అయిపోయి స్నానం చేసి వచ్చిన తర్వాత తులసమ్మ మీరు చూశారు కదండి, మా ఇంటి అంతకుముందు కృష్ణయ్య బృందావనంలోని తులసమ్మ పక్కన ఒక మార్బుల్ స్టోన్తో ఉన్న తులసమ్మ అనేది ఎప్పట్లాగే ఉంచుకుని ఒక కొత్త తులసమ్మ అంటే పొడుగ్గా పెద్దగా మార్బుల్ ఉన్నది విడిగా పెట్టుకున్నాను. అది కూడా నేను అప్లోడ్ చేశాను. జనవరిలో కొనుక్కున్నానండి, 2 మంత్స్ అయితే అయిపోయింది. ఆ ముందర ఆ తులసమ్మ 2 చోట్ల కూడా శుభ్రంగా తుడిచేసుకుని ముగ్గు అనేది పెట్టేసుకుంటాను. ఇంకా దేవుడి గదిలోకి వచ్చిన తర్వాత అన్ని పటాల మీద ఆ పువ్వులు అనేవి ఎక్కడ పడితే అక్కడ తొక్కకుండా ఒక చిన్న బిన్ అనేది ఉంచుకుని దాంట్లో కవర్ అనేది వేసుకుంటాను. దాంట్లో అయితే వేసేసుకుని అన్నీ కలిపి ఒకసారి చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా బయట కానీ పెట్టేస్తానండి. ఇక నిత్య దీపారాధన అనేది ప్రతిరోజు కూడా నాకు అలవాటు. ఒక శుక్రవారం అనే కాదు, ప్రతిరోజు కూడా 2 పూట్ల సంధ్యా సమయంలోనూ అలాగే పొద్దున పూట కూడా దీపారాధన చేసుకుని ఇందాక పాలు కాచుకున్నాను కదండి, పాలను పటిక బెల్లం వేసి నైవేద్యం పెట్టుకోవటం, తర్వాత ఏదైనా స్తోత్రాలు అవి నెమ్మదిగా అందరూ వెళ్ళిందా చదువుకోవటం, ఇదైతే నా వరుసగా
వరుసగా నేను చేసుకునే పనులు. కాకపోతే శుక్రవారం కాబట్టి కొన్ని అడిషనల్ పనులనేవి ఉంటాయి అని చెప్పాను కదండీ. అలాగే తులసమ్మ ముందర మీరు అనుకోవచ్చు, కొత్త తులసమ్మ మార్బుల్ హైట్ ఉంది కదండీ, ఆ తులసి కోటలో చిన్న మొక్క ఇదిగోండి ఉంది ఏంటి అని మీరు అనుకోవచ్చు. అదేంటంటే ఒక మొక్కనైతే వేశాను మన అంటే జనవరిలో కొనుక్కున్నప్పుడు. కాకపోతే అది కొద్దిగా నిద్రపోయింది. కానీ కొన్ని వెన్నుల నుంచి, అంటే తులసి వెన్నులు ఉంటాయి కదండి, వాటి నుంచి ఇది ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ చిన్న మొక్క అది అంటే అదే వచ్చిందండి చక్కగా. అందుకని దానికి అయితే ఇక్కడ ఇట్లా ఉంచి ఇంకా కొత్త మొక్కలు అయితే కొని తెచ్చుకొని పాతుకోవాలి అని అనుకుంటున్నాను. అవి ఏంటంటే నిండుగా వేసేసుకుందాము చుట్టూతా అని. అలాగే ఇంకా రెగ్యులర్గా మీరు కృష్ణయ్య పక్కన ఉండే మన వైట్ స్టోన్ మార్బులు ఉన్న తులసమ్మ ఎప్పుడూ యాస్టీస్గానే ఉంటుంది కదా, అక్కడ కూడా అశ్రద్ధ చేయనండి. చక్కగా ముగ్గు అనేది పెట్టేసుకుంటాను. అలాగే కొత్త తులసమ్మ దగ్గర కూడా కిందన తుడిచేసుకొని ముగ్గు అనేది పెట్టుకుంటాను. కానీ సాయంకాలం మాత్రం సంధ్యాదీపం అనేది పెట్టుకుంటానండి. పగలు ఏంటంటే దేవుడి గదిలోనే పెట్టుకుంటాను. ఇంకా వెనక వంట బిజీ అది అనేది మైండ్లోకి ఇంకా పడింది అంటే నాకు ఇంకా హడావిడి అనేది స్టార్ట్ అవుతుంది. అందుకనే నాకు ఉన్నంత టైంలో నేను మొత్తం ఇట్లా క్లీనింగ్ అనేది చేసుకుని పువ్వులు అన్నీ పెట్టేసుకుని నిండుగా పూజ అనేది చేసేసుకుని కాచుకున్న పాలను నైవేద్యం అనేది పెట్టేసుకుని అప్పుడు స్తోత్రాలు చదువుకుంటూ పనిలోకి అయితే నెమ్మదిగా దిగుతానండి. ఇక్కడ చూపిస్తున్న ఈ తులసి కోట ఎప్పుడు పాతదే, దాంట్లో చక్కగా మొక్క మాత్రం నిండుగా చక్కగా అయితే ఉంది. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ చిన్న మొక్క అయితే చెప్పాను కదండి, ఆ వెన్నుల నుంచి వేసిన తర్వాత వచ్చిన చిన్న మొక్క, చిన్న మొక్కలు కూడా సైడ్ని చాలా వచ్చాయి. మరి అవి ఎదగాలి, లేదు అంటే చెప్పాను కదా నేను బయట మార్కెట్లో మళ్ళీ ఒక 5-6 తులసి మొక్కలు తెచ్చుకొని చక్కగా పాతేసుకుంటాను. నేను చూపిస్తానండి నెక్స్ట్ తప్పకుండా. నేను మా తులసి కోట అన్నీ కూడా మీతో తప్పకుండా అయితే షేర్ చేస్తాను. ఒక చిన్న బౌల్లో అయితే ఇట్లా ప్రతి శుక్రవారం కూడా చక్కగా అలంకరణ చేసి అమ్మవారి ముందు పెట్టుకుంటాను, మంచిగా ముగ్గు పెట్టుకుని. అలాగే సాయంత్రం దీపారాధన చేసుకుంటాను కాబట్టి అది సాయంత్రం వ్లాగ్స్ ఎప్పుడైనా నేను షేర్ చేసినప్పుడు తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇక పంచోపచారాలు కూడా లోపల ఎట్లా చేసుకుంటానో ఇక్కడ అమ్మవారి ముందు కూడా ధూపం అనేది వేసేసుకుంటానండి. వేసుకుని చక్కగా ఇట్లా అంతా పూజ అనేది కంప్లీట్ అయితే చేసేసుకుని కాసిన నీరు మనకి గరికపాటి నరసింహారావు గారు గురువు గారు కూడా చెప్పినట్టుగా మొట్టమొదట ఆడవాళ్ళటండి ఇంట్లో పూజ అనేది చేయొచ్చు, చేసే కన్నా చక్కగా తులసమ్మకి అంత పూజ చేసుకుని ఒక పువ్వుని మన తలలో అయితే పెట్టుకుని ఒక గ్లాసుడు నీళ్ళు అమ్మవారి ముందు మాత్రం పోసుకుని పూజ అనేది ప్రతిరోజు పొద్దున్నే కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి ఆ గురువుగారు చెప్పిన మాటలు నాకు ఎప్పటి నుంచో అయితే హత్తుకున్నాయండి మనసుకి. అందుకే మొట్టమొదట నేను చేసుకునే పనుల్లో ఈ తులసి పూజ అనేది ఖచ్చితంగా అయితే ప్రతిరోజు కూడా ఉంటుందండి నాకు. అది ఏ కాలమైనా కూడా నేను ఈ విధంగానే చేస్తానండి. పిల్లల స్కూళ్ళు బిజీ హడావిడి ఉన్నా లేకపోయినా, అంటే ఎప్పుడైనా రేపు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా కూడా ఈ దినచర్య అనేది మాత్రం అస్సలు ఎప్పుడు మానను. ఇది గత 8 ఏళ్ల నుంచి నేను చేస్తున్న పని అండి. ఇంకా దేవుడి గదిలో మనకి కలశాలు అవి మార్చుకుంటాం కదండి, ఆ వాటర్లో అయితే నేను కొద్దిగా అంటే మంచినీరుని ప్రతి వారం కూడా నింపుకుని దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు గంధం జవ్వాదు అన్నీ కూడా వేసి కొద్దిగా పువ్వులతో అయితే ఇట్లా పెట్టి దేవుడి గదిలో ఒకటి, అలాగే మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంట్రన్స్లో ఒకటి, ఇంకొకటి దేవుడి గదిలోనే ఈశాన్యం మూల ఇట్లా అయితే పెట్టేసుకుంటానండి. 3 చెంబులను అనేది రెడీ అయితే చేసుకుంటాను ప్రతి వారం కూడా ఇట్లా శుభ్రం చేసుకుని. ఆ నీళ్ళని మాత్రం మనకి పచ్చటి మొక్కలు ఉంటాయి కదండి, మీకు తెలుసు మా ఇంట్లో ఉండే తులసి బృందావనం వైపు ఉన్న మొక్కలతో పాటు ఇంకొక వైపు ఉన్న మొక్కలు మీకు తెలుసు కదండి, ఆ పచ్చటి మొక్కల్లో అయితే పోసేసుకుంటాను. ఇంకా చివరిగా అంటే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఉద్ధరణ నీళ్ళను అయితే పట్టుకొచ్చి 2 తులసి కోటల్లోనూ కూడా పోసేసుకుంటానండి. పూలతో అయితే చక్కగా అలంకరణ చేసుకుంటాను. ఇది ప్రతి శుక్రవారం ఇట్లా కొద్దిగా పూలు అనేవి అలంకరణ అనేది అమ్మవారికి చేసుకుంటాను. ఇక నార్మల్ డేస్లో అయితే మొక్కలో మాత్రం పువ్వులు అనేవి పెట్టుకుంటాను. అంటే మనకి పంచోపచారాలు భాగం కూడా మనకి పువ్వులు అనేవి సమర్పించడం కదా, అది కొద్దిగా ఎక్కువగా పూలున్న రోజు ప్రత్యేకించి శుక్రవారం నాడు మాత్రం కొద్దిగా అలంకరణ అనేది మాత్రం ఇలా చేసుకుంటాను. అలాగే అక్కడ మన వైట్ మార్బుల్ స్టోన్ వైపు ఇంకొక కృష్ణయ్య పక్కన తులసికోట ఉంది కదండి, అక్కడ కూడా కొద్దిగా ముగ్గు అనేది కొంచెం పెద్దగా పెట్టుకుని పూజ అనేది చేసుకుని చక్కగా దండం అది పెట్టుకుని అమ్మవారిని ఇట్లా చేసుకోవడం వల్లే నాకు మనసు అనేది చాలా తృప్తిగా అయితే ఉంటుందండి. పొద్దున్నే ఇలా చేసుకోవటం వల్ల ఒక రకమైన నూతన ఉత్సాహం అనేది కూడా పనిలో అయితే ఏర్పడుతుందండి. అందుకే ఇట్లా కానీ చేసుకుంటే కూడా నిజంగా మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఇక ఆ పనులు అయిపోయిన తర్వాత ఎంట్రన్స్లో మనకి
ఈ గడపకి పసుపు కుంకాలు రాయడం కూడా చాలా వరకు కూడా మనకి ఎంతో నెగిటివిటీ అనేది మన లోపలికి, అంటే మనకి ఎంట్రన్స్లోనే కదండి. ఇది కూడా నేను ఏంటంటే ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను. అలా కాకుండా ఎక్కువగా నేను వినే ఉపన్యాసాల్లోనే ఎక్కువగా కొన్ని కొన్ని మంచి పాయింట్లు అనేవి నేర్చుకుని ఇట్లా అయితే ఫాలో అవుతున్నానండి. గడప లోపలికి మనకి ఇల్లు అనేది లోపల బయట అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఆ ఇంటికి లోపల ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా మానసిక ప్రశాంతత అనేది ఉండాలి అంటే మనకి హద్దు ఈ గడప ద్వారలక్ష్మిని కూడా ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి వారానికి ఒకసారైనా చక్కగా పసుపు కుంకుమ, పువ్వులు, అక్షింతలు, గంధం అన్నిటితో కూడా చక్కగా ద్వారాన్ని కూడా అలంకరించుకోవచ్చు. కుదిరితే గుమ్మం ముందు దీపం పెట్టుకోవచ్చు. ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చండి. లేదంటే శుక్రవారాలైనా, లేదంటే అగరబత్తులు వెలిగించుకుని అన్నీ కూడా ద్వారలక్ష్మికి పూజ అనేది ఎట్లా మనం లోపల అమ్మవారి ముందు చేసుకుంటామో అట్లా ద్వారలక్ష్మికి చేసుకోవటం వల్ల ఎలాంటి నెగిటివ్, అందులోనూ మనకి సైంటిఫిక్గా కూడా పసుపు అనేది ఏంటంటే బ్యాక్టీరియల్ కింద పనిచేసిన ఎటువంటి సూక్ష్మక్రిములు లోపలికి రాకుండా, అదే కదండి మన ఆరోగ్యాన్ని పాడు చేసేవి. అందుకే ఆరోగ్యపరంగా కూడా మనకి లక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అన్నీ కూడా మనకి ఈ గడప దాటి లోపలికి రావు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇట్లా మనం వారానికి ఒకసారి చక్కగా పసుపు పూసుకున్న గడపతో చేసుకుని పూజ అంతా చేసేసుకుని ఇంకా బాక్సులు బిజీ ఎప్పుడు ఉండేదే కదండి. ఈరోజు వంట అంటే లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ కూరతో పాటు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి మజ్జిగ పులుసు అనేది పెడుతున్నాను. దానికోసమే ఇక్కడ ముక్కలన్నింటినీ కూడా కట్ చేసుకున్నాను. అలా అని నేను కట్ చేస్తున్నప్పుడే, అంటే వంటిట్లో పని చేస్తున్నప్పుడే ఇలా చాలా వీడియోస్ మీతో ఇంతకుముందు షేర్ చేశాను. అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. కిచెన్ కూడా ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా అప్పటికప్పుడే చేసేసుకుంటూ ఉంటానండి. పని అనేది కొద్దిగానే తగ్గుతుంది అని. అందుకే కవర్లో పెట్టి చెత్త అంతా ఎలా పడితే అలా పడేయకుండా ఒక డస్ట్బిన్లో దాని లాస్ట్లో అయితే వేసేసుకుంటానండి. ఇక కుక్కర్ అనేది పెట్టేసుకున్నాను. ఇందాక చూపించినట్టే క్యారెట్ గ్రీన్ పీస్తో అయితే కూర అనేది చేస్తున్నాను. అలాగే గుమగుమలాడే మజ్జిగ పులుసు అండి. కొద్దిగా మనం కొత్తిమీరని ఎక్కువగా ఇంగుగాటు పోపు అనేది వేసుకుంటే మాత్రం అద్రిపోతుంది. ముఖ్యంగా రాబోయే వేసవకాలం అండి, అతి దాహం అనేది వేస్తూ ఉంటుంది. ఇట్లా మనం కొన్ని మజ్జిగకి సంబంధించిన ఐటమ్స్ అన్నిటినీ కూడా చేసుకుంటే దాహం తీరినట్టు అవుతుంది. లిక్విడ్ రూపంలో ఆ ఫుడ్ అనేది వెళ్తుంది. అలాగే ఫ్రై ఐటమ్స్ కాకుండా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మనం ఎక్కువగా ఇట్లా ఉడకబెట్టిన కూరలు కూడా చేసుకున్నాము అంటే అతి దాహం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. ఆయిల్ ఫుడ్ తినడం వల్లే కదండి దాహం అనేది ఎక్కువగా మనకి వేస్తుంటుంది. కాబట్టి ఎప్పుడూ ఒక్కసారి ఒక వారానికి 2-3 సార్లు ఫ్రై ఐటమ్ చేసుకున్నా, ఏదైనా మార్చి ఇట్లా కానీ చేసుకున్నాము అంటే మనకి ఎక్కువగా ఉడకబెట్టేవి ఈ 3 నెలలు, రాబోయే 3 నెలలు కూడా సమ్మర్లో ఉడకబెట్టే కూరలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి కూడా మనకి ఇంకొకటి ఏంటంటే హ్యాపీగా చపాతీలు, పూరీలు ఇలాంటి వాటిలో కూడా వీటిని లంచ్కి చేసుకున్నాము అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ రెండిట్లోనూ కూడా కానిచ్చేయచ్చు. ఇక పిల్లలకి, మా వారికి అందరికీ కూడా బాక్స్ అనేది కట్టేశాను. ఇంకా మనకి ఎంట్రన్స్లో వినాయకుడు అనేది ఉంది కదండి. ఇక్కడ కూడా ఉల్లిలో ముఖ్యంగా కొన్ని ఇలాంటివి కూడా మానసిక ప్రశాంతతని చాలా వరకు మనకి కలిగిస్తాయండి. హ్యాపీగా మనకి వాటర్ అనేది చేంజ్ చేసుకుని కొత్తగా ఫ్రెష్ పూలు ఎక్కడో కొన్ని కూడా తెచ్చుకోకర్లే ఉంటే ఇంట్లో ఏదో 2 పూలు పూస్తూనే ఉంటాయి. లేదంటే పూజకు మనం తెచ్చుకుంటూ ఉంటే కొన్ని 2-3 రోజుల తర్వాత వడలిపోతున్నట్టుగా అనిపిస్తాయి. అంటే పూర్తిగా వడలిపోయినవి కాకపోయినా కొన్ని పువ్వులని పక్కన పెట్టుకుని చక్కగా ఇట్లా ఉర్లీలో వాటిలో చేంజ్ చేసుకుని ఎంట్రన్స్ అనేది ఇలా అందంగా ఉంచుకోవడం నాకైతే చాలా ఇష్టం అండి. సో నా మార్నింగ్, అందులోనూ ఫ్రైడే రొటీన్ అనేది మీతో అయితే షేర్ చేసేసాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా నేను అప్లోడ్ చేసిన వీటిలో ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి వీడియోకి, అలాగే అందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే, బాయ్ అండి మరి.